పంచుకోవడానికి ప్రభు కృప దయచేశారు. అందుని బట్టి దేవునికి ఎంతో మహిమ. మరి ప్రార్థన చేసుకుని ఒక 2 మాటలు పాడి ఆరాధన చేసి దేవుని వాక్యాన్ని విందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్నిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి మళ్ళా మే నెలలో 3వ ఆదివారం ఆరాధనలో పాల్పంచుకోవడానికి ఇచ్చిన కృప కొరకు స్తోత్రం. అయినా మా గృహాల్లోనే మేము ఉండి మా ప్రభువా నిన్ను కుటుంబంలో ఆరాధించడానికి ఇచ్చిన భాగ్యం కొరకు స్తోత్రం. సుమారు 2 నెలల నుంచి ఈ విధమైన పరిస్థితి ఉన్నప్పటికీ తండ్రి, నాయన కొంత వెసులుబాటుతో నీ వాక్యాన్ని విని బలపట్టకు ఇచ్చిన భాగ్యం కొరకు స్తోత్రం. ఆయన బిడ్డలందరూ కూడా మరి నాయన వారి గృహాల్లో కూర్చొని ఈ ఫోన్లో వస్తున్న వాక్యాన్ని విని దేవుని చేత బలపరచబడ్డ కృప దయచి మీ ఆత్మ వారిపై కుమ్మరించండి. ఆరాధనలోనూ మీ ఆత్మ మాపై కుమ్మరించండి. వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి మాతో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పాట పాడి ప్రభుని గణపరుచుదాము. మన పరిశుద్ధ సువార్త గీతాలు పాట పుస్తకం నుంచి 753వ కీర్తన పాడి ప్రభుని ఆరాధన చేద్దాం. యేసుని నామములో మన పాపములు పోవును, దుష్టాత్మల పారిపోను, శోధనలో జయమిచ్చును, మృతులకు నిన్ను జీవమిచ్చును, హృదయములో నెమ్మదిచ్చును. యేసు రక్తముకే, యేసు నామముకే యుగయుగములకు మహిమే. అభిషేకులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో
కృపలెన్నున్నా నిలువ నీవే నీకు లేకున్నా నీ యేసుని నామమున విశ్వాసము నీకున్నా ఈ స్థితి నేడేదైనా విశ్వశీలము నొందెదవు యేసురామునే యేసునామమునే యుగ యుగములకు మహిమే అభిషేకులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే యేసుని నామములో మన బాధలు పోవును దుష్టాత్మలు పారిపోవును శోధనలో జయమిచ్చును మృతులకు నిన్ను జీవమిచ్చును హృదయములో నెమ్మదిచ్చును యేసురాముకే యేసునామముకే యుగ యుగములకు మహిమే అభిషేకులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే యేసుని నామములో మన బాధలు పోవును దుష్టాత్మలు పారిపోవును శోధనలో జయమిచ్చును మృతులకు నిన్ను జీవమిచ్చును హృదయములో నెమ్మదిచ్చును. హల్లెలూయా. ఇంకొక పాట పాడి మన శివులలో ఆఖరిలో ఆరాధన చేద్దాం. ఇదే పాటల పుస్తకం పరిశుద్ధ స్వార్థ గీతవల్లో 254వ కీర్తన. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి కీర్తన పాడుతూ శివుల శరణంలో ఆరాధన చేద్దాం. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే
నరులెల్లరూ నన్ను విడచినా ప్రియ ప్రభువేను పరిహారి నరులెల్లరూ నన్ను విడచినా ప్రియ ప్రభువేన పరిహారి యేసేన పరిహారి ప్రియ యేసేన పరిహారి నా జీవిత కాలములా ప్రియ ప్రభువేను పరిహారి నా జీవిత కాలములా ప్రియ ప్రభువేను పరిహారి బహువ్యాధులు నన్ను సోకినా స్తోత్రం శాంతి కరువైనా బహువ్యాధులు నన్ను సోకినా నాకు శాంతి కరువైనా నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువేను పరిహారి నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువేను పరిహారి యేసేన పరిహారి ప్రైజ్ ది లార్డ్ యేసేన పరిహారి నా జీవిత కాలములా ప్రియ ప్రభువేను పరిహారి నా జీవిత కాలములా ప్రియ ప్రభువేను పరిహారి దేవ నీవే నా ఆధారం నీ ప్రేమకు సాటెవరు హల్లెలూయా స్తోత్రం నీవే నా ఆధారం ప్రైజ్ ది లార్డ్ నాకు సాటెవరు నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను యేసేన పరిహారి ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా స్తోత్రం యేసేన పరిహారి నా జీవిత కాలములా ప్రియ పరిహారి నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువేన పరిహారి బహువ్యాధులు నన్ను సోకినా నాకు శాంతి కరువైన నన్ను సోకినా నాకు శాంతి కరువైన నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువేన పరిహారి నన్ను శోధకుడు శోధించిన గ్లోరీ హల్లెలూయా ప్రియ స్తోత్రం ప్రభువేన పరిహారి యేసేన పరిహారి ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ప్రియ స్తోత్రం యేసేన పరిహారి నా జీవిత కాలములా ప్రియ ప్రభువేన పరిహారి నా జీవిత హల్లెలూయా స్తోత్రం 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 హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ పరిహారి దేవ నీవే నా ఆధారం నీ ప్రేమకు సాటెవరు
హల్లెలూయా హల్లెలూయా యేసయ్యాకు స్తోత్రం 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 హల్లెలూయా 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 పరమ తండ్రి నీకే స్తోత్రం పరమ తండ్రి నీకే స్తోత్రం పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. గడిచిన దినములన్నీ కూడా నీ మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి తిరిగి మళ్ళా శ్రాంతి దినములు పరిశుద్ధ దినములు మిమ్మల్ని సన్నిధానములు చేరి ప్రభువా నేను స్తుతించడానికి ఆరాధించడానికి నీ నామమును ఘనపరచడానికి ప్రభువా మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ సమయంని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ దేవాలయంలో చేరి సంఘముతో సహవాసం కలిగి నేను ఆరాధించడానికి అవకాశం లేకపోయినప్పటికీ నీ ప్రభువా ఇద్దరు ముగ్గురుముగా నీ సన్నిధానంలో చేరి ప్రభువా నేను ఆరాధించడానికి అనేకులను ప్రభువా మరి ఆరాధనలో నడిపించడానికి ఇచ్చిన కృపను బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను, వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవ మీరు మా మధ్యలో ఉన్నందుకే నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను, వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మరి నాయన నీ నామమును బట్టి ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా వ్యాధి వచ్చినా బాధ వచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా కానీ ప్రభువా నేను విడివక ఎడపాయక నీ సన్నిధిలో నిత్యము నిన్ను స్తుతిస్తూ ఆరాధించే వారమై ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. నీ స్తోత్రాలు అలా ప్రభువా నేను మేము ప్రార్థన చేసినప్పుడు మా మార్గములు నీకు మేము అప్పగించినప్పుడు ప్రభువా నీవు మా కార్యములను ప్రభువా నాయన సఫలము చేసే దేవుడివై ఉన్నావు తండ్రి. ఎందుకంటే మేము నీ అందు విశ్వాసం ఉంచినాము కనుక మా పట్ల ఎన్నో గొప్ప కార్యములు చేసే దేవుడివై ఉన్నావు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభా మాకు అనుకూలించకపోయినప్పటికీ ప్రభా ఈ విధముగా నీ బిడ్డలైన వారిని ప్రభా ఆత్మీయతలోను విశ్వాసంలో నడిపించడానికి ఇచ్చిన కృపను బట్టి నీ స్తోత్రాలు. శుక్రవారం ఆదివారం ప్రభా యూట్యూబ్ ద్వారా నీ వాక్యము ఆయన నీ బిడ్డలైన వారందరికీ అందించడానికి ఇచ్చిన కృపను బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేకులు నీ బిడ్డలైన వారందరూ నీ వాక్యము విని వాక్యము ద్వారా వారి బలము పొందడానికి బలపరచబడ్డానికి విశ్వాసంలో పడిపోకుండా జారిపోకుండా ప్రభా కేపా వల్లే వారి పునాది రాయి మీద వేసుకుని ప్రభా నీ కొరకు జీవించడానికి సహాయం చేయండి ప్రభా. నీ స్తోత్రాలు. ఇంకా కొద్ది కాలంలో ప్రభా ఈ వెసులుబాటును ప్రభా మీరు మాకు అనుగ్రహించండి తండ్రి. దీని నుండి మమ్మల్ని విడిపించండి ప్రభా. ఎట్టి పరిస్థితుల నుంచి మమ్మల్ని విడిపించి నిన్ను స్వేచ్ఛగాను సంతోషంగాను ఆరాధించే భాగ్యాన్ని ప్రభా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీ స్తోత్రాలు. ఇప్పుడు దైవజనులు నిలబడి నీ వాక్యం అందిస్తుండగా నీ వాక్యము ద్వారా అనేకులు ఆత్మీయంగా బలపరచబడడానికి సహాయం చేయండి. నీ వాక్కు ద్వారా వారు ఆదరించబడడానికి సహాయం చేయండి ప్రభా. ఎవరు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నారో వారి పరిస్థితుల నుంచి ప్రభా మీరు వారికి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ పరిచర్యను మీరు బహుగా దీవించండి, ఆశీర్వదించండి. 4 సంఘముల బిడ్డలు ప్రభా నీ వాక్యము విని నేను ఆరాధించి స్తుతించి నీకు ఇచ్చే సమయాన్ని నీకు ఇచ్చుటకు సహాయం చేసి ప్రభా ఈ ఆరాధన అంతట్లోనూ వాక్య పరిచయలోను ప్రభా నీ కృపను తోడుగా వచ్చి నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దీన్ని నడిపించుకుని మహిమ పొందండి.
దైవజనులు నీ ఆత్మచేత మీరు నింపమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియా దేవుడారా, మరొకసారి ఆదివారము మరి ఆరాధన కార్యక్రమం జరిగించుకోవటానికి ప్రభువు దయచేసిన కృపను బట్టి దేవునికి మహిమ. మే నెలలో మరొకసారి 3వ ఆదివారము మరి 17వ తారీఖు మరి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభువు మరలా యూట్యూబ్ ద్వారా అనుగ్రహించిన ఆ మేలు కొరకు దేవునికి మహిమ. శుక్రవారము దేవుని వాక్యం విని మీరు ఆత్మీయంగా బలపరచబడాలని నమ్ముతున్నాను. తిరిగి మళ్ళా ఆదివారము దేవుని వాక్యం వినటానికి, దేవుని సందులో గడిపి ప్రభువుని ఆరాధించడానికి, మన గృహములలోని కూడి ప్రభుతో మరి సంధించడానికి, ప్రభువుని మహిమపరచకించిన ఈ ఘనమైన సమయాన్ని బట్టి ప్రభువుకు మహిమ. ఈ దినము కూడా కొంతసేపు దేవుని వాక్యాన్ని విందాం. దానికి ముందు ఒక మాటను దేవుని వాక్యాన్ని చదువుదాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకునుడి. విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి. దేవుడి మాట దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకే వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. తిరిగి మరి ప్రభువా, నీ సన్నిధిలో చేరి ఆరాధించుటకు అనుకూలత లేని కారణం చేత యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యాన్ని ప్రజలకు అందించుటకు మీరు అనుగ్రహించిన ప్రశస్తమైన ప్రాముఖ్యమైన సమయం కొరకు స్తోత్రం. ఆరాధనలో తోడే మీ సన్నిధి మాతో ఉంచినందుకు వందనాలు. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. బిడ్డలు ప్రభువా ఆయా గృహాల్లో వారి కుటుంబములుగా కూడి నీ సన్నిధిలో చేరి ఆరాధించుండగా నీ వారి మధ్యలో ఉన్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ వాక్యము ద్వారా మరొకసారి నాతోనూ మాతోనూ అందరితోనూ మాట్లాడండి. నీ వాక్యము మమ్మల్ని బ్రతికిస్తుంది, అది మాకు బాధ నెమ్మది కలిగిస్తుంది. దేశమంతా ప్రపంచమంతా కలుగుతున్న ఈ ఇబ్బందికరమైన పరిస్థితి, కోవిడ్-19 అనేటువంటి ఈ కరోనా వైరస్ సమస్య వల్ల ప్రజలకు మరి ప్రభా తండ్రి అనుకూలత కలిగిన అనుభవాలు దూరమైపోతున్న కొద్దీ ప్రభా మేము నీకు దగ్గరగా ఉండి నీతో సహవాసం చేసి మీ నామమును కనపరచుటకు మరి ఈ విధముగా మీరు ఇచ్చిన ఏర్పాటు కొరకు స్తోత్రం. బిడ్డలను బలపరచండి, అటు ఇటు తిరగకుండా దేవుని వాక్యాన్ని విని కొంతసేపు దేవుని సన్నిధిలో వారి గృహములోనే గడుపుతూ ఆత్మ బలం పొందుకుని ఆధ్యాత్మికంగా ఫలించే కృప దయచేయండి. నీ నామాన్ని కనపరచుకోండి. మీరే వాక్యం ద్వారా మాట్లాడి మీరు మహిమ పొందుకున్నామని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. మరి మనం చదువుకున్న వాక్య భాగములో ఈ దినము మన యొక్క వాక్యం ఏమిటంటే, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చు. దేవుని యొద్దకు రావాలి. ముందు మనము దేవుని యొద్దకు రావాలి, అప్పుడు ఆయన మన యొద్దకు వస్తాడు. ఎంత మంచి మాట. యాకోబు 4వ అధ్యాయములో ఈ మాట తెలియజేశాడు. 8వ వచనంలో, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని బిడ్డలారా, మరి ఈ సమయము నీవు నేను దేవుని యొద్దకు రావాల్సిన సమయమే. దేవునితో సహవాసం చేస్తూ ఆయనతో మాట్లాడి మేలు పొందవలసిన సమయం. ఎందుకంటే ప్రపంచ దేశంలో పరిస్థితి ఎంతో ఘోరముగాను ఎంతో భయంకరంగా ఉంది. ఏ సమయానికి ఏమి సంభవిస్తుందో అనేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటువంటి సమయంలో మనము దేవుని యొద్దకు రావాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. ఎందుకంటే భయంకరమైనటువంటి పరిస్థితులను రోజు రోజుకు మనం చూస్తున్నాం. ఈ యొక్క కరోనా వైరస్ పరిస్థితి ఇంకా మరి దేశ విదేశాల్లోనూ మన దేశంలోనూ మన రాష్ట్రంలో మన ప్రాంతాల్లో ఇంకా అది మనల్ని అంటిపెట్టుకునే ఉంది. అది మనకు తెలుసు. అయినా మరి దానికి ఇంకా పరిష్కారం ఇంకా ప్రభువు చూపించలేదు. అయినా మరి మనము దాని విషయంలో భయపడకుండా మనము ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువుతో సహవాసం చేస్తూ మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకుని ధైర్యం పొందటానికి ఇది చాలా మంచి సమయం. ఎందుకంటే లోకమంతా ఏమంటుంది తెలుసా, మా దేశంలోకి రావద్దు అంటున్నారు, మా రాష్ట్రంలోకి రావద్దు, మా జిల్లా దాటి రావద్దు, మా ఊర్లోకి మీరు అసలు రావద్దు
అంటున్నారు. అంతేకాదు మా వీధిలోకి రావద్దంటున్నారు, మా ఇంటికి రాకండి అని చెప్పి వాళ్ళంతటి వాళ్ళే బోర్డులు పెట్టుకున్నారు, మా ఇంటికి మీరు రావద్దని. ఇటువంటి సమయంలో ప్రభువు మమ్మల్ని నిన్ను నన్ను పిలుస్తున్నాడు, ఆహ్వానిస్తున్నాడు. ఏమంటే నా ఇంటికి రమ్మంటున్నాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చు. ఇది ఎంత మంచి ఆహ్వానము, ఇది ఎంత మంచి ఆదరణతో కూడిన మాట. దేవుని యొద్దకు రావటం ఎంతో ఆశీర్వాదకరమైన అనుభవం అని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు పిలుస్తున్న ఈ గొప్ప ఆహ్వానము మనం అందరము కూడా పొందుకోవలసిందే. అయితే మరి దేవుని యొద్దకు ఎందుకు రావాలి, దేని కొరకు రావాలి, ఏ విషయాలు రావాలి అనే విషయాన్ని కూడా మనము ఆలోచన చేయాలి. నేను ఈవేళ ఒక 2-3 విషయాలు దేవుని యొద్దకు వచ్చే విషయాల గురించి మాట్లాడతాను. ప్రియులరా, ఎందుకు మనము ప్రభు దగ్గరికి రావాలంటే మరి మన పాపము నుండి మనకు విముక్తి పొందుటకు రావాలి. మన పాపము నుంచి మనము విముక్తి పొందటానికి మనం ప్రభు దగ్గరికి రావాలి. దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనుషునికి మరి దేవునికి మధ్య దూరం చేసే పరిస్థితి పాపానికి ఉంది. మనుషుడు జన్మతః కర్మతః పాపి. మన పితరుడైన ఆదాము ద్వారా మన జీవితంలోకి వచ్చినటువంటి పాపమును యేసుక్రీస్తు ద్వారా మనం తొలగించుకోకపోతే అందువల్ల ప్రభు కృప మన మీదకి రాదు. ఎందుకంటే దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు రావాలి అంటే ప్రభువే మనల్ని పిలుస్తున్న పిలుపును జ్ఞాపకం చేసుకుంటే యెషయా గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనములో ఇలా రాయబడింది. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనములో ప్రభు వాక్యమును, ఆయన మనకిస్తున్న పిలుపును మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏమంటున్నాడంటే అక్కడ 1వ అధ్యాయం 18వ వచనం, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాం. మీ పాపములు రక్తం వలె ఎర్రనవైనను అవి హిమం వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనవైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. చూడండి, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు? రండి మన వివాదం ఏం చేద్దాం, తీర్చుకుందాం. చూడండి ఎంత గొప్ప మాట ఇది. మనుషులకి మనుషుల మధ్య వివాదాలు, దెబ్బలాటలు, గొడవలు ఉంటాయని మనం విన్నాము. కానీ దేవునికి మనిషికి మధ్య కూడా దెబ్బలాటలు, గొడవలు ఉన్నాయా అనేదిగా ఉంది ఇక్కడ. ప్రభువే అంటున్నాడు, రండి మన వివాదాన్ని తీర్చుకుందాం. చాలాసార్లు మనుషుడికి అర్థమవుదు, నేను దేవుడికి విరోధంగా ఉన్నాను, లేక దేవుడికి నేను వివాదము కలిగిస్తున్నాను. ఇక్కడ పిలుపు చూడండి, మన వివాదము తీర్చుకుందాం అంటే మనిషికి దేవునికి మధ్య వివాదం ఉంది అని మనం గుర్తుపెట్టుకోండి. రండి మన వివాదాన్ని తీర్చుకుందాం. ఏదైనా తోటలో ఆదాముకు దేవునికి మధ్య సాతాను మొట్టమొదటి పెట్టిన వివాదమే వివాదం. అప్పటి నుంచి ఇది మనిషిని దేవునికి దూరం చేస్తూనే వచ్చేసింది. ప్రియులరా, ఇక్కడ ప్రభు యొక్క ఆహ్వానం దేనికంటే రండి అన్నాడు, మన వివాదము తీర్చుకుందాం. ఏంటి వివాదము అంటే మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమం వలె తెల్లగా చేస్తాను. మీరు చేసిన పాపములను నేను ఏం చేస్తానంటే అవి రక్తములాగా ఉన్నప్పటికీ ఏమో తెల్లగా నేను మార్చేస్తాను. కెంపు వలె ఎర్రగా ఉన్న గొర్రెబొచ్చు వలె తెల్లగా చేస్తాను. అంటే మన పాపములను ఆయన ఏం చేస్తానంటే తీసివేస్తాను, రండి మీరు అవి చెప్పండి దగ్గరకు వచ్చి అని చెప్తున్నాడు. అంటే సెటిల్మెంట్ చేసుకోమంటాడు అన్నమాట. సెటిల్మెంట్కి రావాలి మనం. ఎన్నాళ్ళ నుంచి ప్రభువుకి మనకి మధ్య ఉన్నటువంటి పరిస్థితిని మనము సరి చేసుకోవటం. ఎందుకు ఒకవేళ ఇలా రావాలి అని అంటే, ఒకవేళ ఒక మనుషుడి జీవితంలో పాపమును కూర్చుంటే ఆ సెటిల్మెంట్ లేక ప్రభువు దగ్గర ఒప్పందం చేసుకుని వాటి నుంచి విముక్తి పొందకపోతే అతడు చేసేటువంటి ప్రార్థనా జీవితం వల్ల అతనికి ఎటువంటి ప్రయోజనం ఉండదు అనేటువంటి విషయాన్ని మనం దేవుని వాక్యంలో చూస్తాం. ఇదే యెషయా గ్రంథంలో 59వ అధ్యాయం మనం చూస్తే మొదటి 2 వచనాలు, రక్షింపనేరకి ఉన్నట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరకి ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డముగా వచ్చాను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచిన కనుక ఆయన ఆలకింపుకున్నాడట. సరే, ప్రార్థన ఆలకించకుండా ఉండే స్థితి ఉంటుందట మనిషికి. దేవుని అంటున్నాడు, నేను మిమ్మల్ని రక్షించలేకుండా ఉండేవాడిని కాదు. చూడండి, దేవుని యొక్క వాక్యం వింటున్నాం. ఎందుకంటే పాపం ఉంటే ప్రభు మన ప్రార్థన ఆలకించలేడు, మనను రక్షించడం లేడు. దేవుని బిడ్డలారా గమనించాలి. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం పరిశీలిస్తుంటే
రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము పురుచకాలి. అంటే నీ జీవితంలో నిన్ను రక్షించి దీవించడానికి ప్రభువు చేతులేమి ఉడుచుకోలేదంట. అలాగని నువ్వు చేసే ప్రార్థన ఆలకించడానికి ఆయన చెవులేమి మందంగా లేవట. మరి కారణం ఏంటంటే మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చినవి అంట. అడ్డముగా ఉన్న వాటిని తొలగించుకోవటానికి రమ్మంటాడు అన్నమాట. అందుకే యెషయా 1:10 చదువు. రండి మన వివాదము తీర్చుకుని. మనుషుడికి మధ్య వివాదం ఉంటే పర్వాలేదు, కానీ దేవునికి మనిషికి మధ్య వివాదం ఉంటే మాత్రం అది కొంచెం ప్రమాదం. ఎందుకంటే అది ముందు మనం సెటిల్మెంట్ చేసేసుకోవాలి. ఎందుకంటే దేవుడు నీ ప్రార్థన ఆలకించాలన్నా, నీ ప్రార్థనకు జవాబు దయచేయాలన్నా, నీకు రక్షణాశీర్వాదము దీవెనాశీర్వాదం దయచేయాలన్నా మరి వివాదం ఉంటే జరగదు. అందుకనే మీకును మీ దేవునికి మధ్య మీ పాపములు అడ్డుగా వచ్చి ఉన్నవి కనుక ఆయన ఏం చేయలేకపోతున్నాడు. మీ ముఖమును ఆయనకు మరుగు చేసిన కనుక ఆయన ఏం చేయలేదంటే ఆలకించలేకపోతున్నాడు. కాబట్టి ఎప్పుడైతే మనం ప్రభువు దగ్గరికి వచ్చి మన పరిస్థితి అంతా ప్రభువు చెప్పి మన స్థితి అంతా ప్రభు దగ్గర ఒప్పుకున్నాం అనుకోండి, అప్పుడు ఆయన చాలా గొప్ప దేవుడు, ఆశీర్వాదకరమైన దేవుడు. మన స్థితిని మార్చి మనకు రక్షణ దయచేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే యోహాను 1వ పత్రిక 1వ అధ్యాయంలో 9వ వచనం ఇలా రాయబడి ఉంది. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే యాకోబు యోహాను 1వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఇలా రాయబడింది. నేను చదువుతున్నాను, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన పాపం మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రుడుగా చేయను. చూడండి, ఇక్కడ మన పాపములు మనము ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఏం చేస్తాడు? ఆయన సమస్త పాపం, ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను అంటున్నాడు. కాబట్టి మనము దేవుని యొద్దకు ఎందుకు రావాలంటే ముందు మన పరిస్థితిని ప్రభువు దగ్గర చెప్పుకోవాలి. వివాదం అంటున్నాడు ప్రభు. రక్షింపనేరకుడి యెహోవా హస్తము పురచలేదు. చాలామంది జీవితాల్లో నా జీవితం ఎందుకు దేవుడు కార్యములు చేయట్లేదు, నా జీవితం ఎందుకు ఆశీర్వాదాలు పంపటం లేదు అనేటువంటి అభిప్రాయం ఉండవచ్చు. కానీ ఒకవేళ దినము ప్రియుల ఉదయకాల వాక్యం నీవు దేవుని యొద్దకు వచ్చి ఆ యొక్క సెటిల్మెంట్ చేసుకోలేదు కనుక, సెటిల్మెంట్ అయిపోతే అప్పుడు మనం చాలా ఫ్రీగా ఉండగలం. ప్రభు బిడ్డారా, యేసయ్య రమ్మంటున్నాడు, పిలుస్తున్నాడు ప్రేమతో. దేవుని యొద్దకు రెండనిటి మాటలో ఎందుకు రావాలంటే మనకి మన దేవునికి మధ్య ఉన్న అడ్డుగోళ్ళన్నీ తొలగించుకోవటానికి, మనం చేసిన తప్పిదముల అపరాధములు ప్రభువు దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టేస్తే దైవాశీర్వాదం పొందగలరు. ఎందుకంటే సామెతల గ్రంథం 11:28-13 చెప్తాడు, అతిక్రమములు దాచిపెట్టి వాడు వర్ధిల్లడు, వాడిని ఒప్పు విడిచిపెడితే కనికరించబడతాడు. దాచిపెట్టుకున్నందువల్ల మనం వర్ధిల్లలేము, విడిచిపెట్టేస్తే ఆశీర్వదించబడతాం. ఎంత మంచి మాట ఇది. అందుకే ప్రభువు రమ్మంటున్నాడు. దేవుని బిడ్డ, దేవుని దగ్గరికి రావలసిన వారుగా ఉన్నాం. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, కీర్తనాకారుడు 32వ కీర్తనలో ఒక చక్కటి మాటను తెలియజేశాడు. ఏమిటి ఆ మాట అంటే, అతని అతిక్రమములకు పరిహారం 32వ చదువుతున్నాను. పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడిన వాడును, ఆత్మలో కపటం లేనివాడును ధన్యుడు. చూడండి, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు. పరిహారం అంటే ప్రాయశ్చిత్తం పొందినవాడు, క్షమించబడినవాడు, క్షమాపణ పొందినవాడు ధన్యుడు. అందుకే ప్రభువారు మనందరినీ పిలుస్తున్నాడు. రండి, యెహోవా ఈ మాట సెలవించుచున్నాడు. ఏమని సెలవించినాడు? రండి మన వివాదమును తీర్చుకుందాం. నా సోదరుడా, నా సహోదరి, ఈ దినము నిన్ను ఆశీర్వదించి దీవించగల దేవుడు, నిన్ను రక్షించి నీకు కృపను గ్రహించగల దేవుడికి నీకు మధ్య సరైన సంబంధం ఉన్నదా లేదా? ఒకవేళ సరైన సంబంధం లేకపోతే మనం ఇప్పుడే వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి చేసేటంటే ఆయనతో సమాధాన పడాలి. ఎందుకంటే అక్కడ చెప్తాను, రమ్మంటున్నాడు ఆయనే, నేను రమ్మని పిలుస్తున్నాను అంటున్నాడు. రండి వివాదం తీర్చుకుందాం. వివాదం అంటే పాపము, రక్షించకుండా ఆపు చేసే పాపం, మన ప్రార్థన వినకుండా మనకి దేవుని ముఖమును మరుగు చేసేటువంటి పాపం ఒకవేళ మనలో ఉంటే దాన్ని విడిచిపెట్టడానికి, ప్రభువు దగ్గర ఒప్పుకోవటానికి రమ్మని పిలుస్తున్నాడు. ఎందుకంటే
అతిక్రమములకు పరిహారమును అందినటువంటి వారు ధన్యులంట. దావీదు అంటాడు, తన అతిక్రమములకు పరిహారమును అందినవాడు. ఈ పరిహారం చేసేవాడు ఎవరు? ప్రాయశ్చిత్తం చేసేవాడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారి. అందుకే మనము ఆయన దగ్గరికి వెళ్ళాలి. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయములో మన మొదటి 2 వచనాలు చదువుతున్నట్లయితే అక్కడ రాస్తాడు, నా ప్రియా పిల్లారా అంటాడు. ఏమంటాడంటే, మీరు పాపం చేయకుండా ఉండాలని నేను ఈ సంగతులు మీకు రాస్తున్నాను అంటాడు. 2వ అధ్యాయం మొదటి వచనం, నా చిన్న పిల్లారా మీరు పాపము చేయకూడటకి ఈ సంగతులు మీకు రాయించున్నా. ఎవడైనను పాపము చేసినలా నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు అని ప్రియబిడ్డలారా పుట్టినోట్లు రాయబడినది. చూడండి ఏమని రాశాడు, ప్రాయశ్చిత్తమై ఉన్నాడు రాశాడు. ప్రాయశ్చిత్తం అంటే మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చే 2000 సంవత్సరాల క్రితమే మనుషుల యొక్క పాపములంటి కొరకు ప్రాయశ్చిత్తముగా తన శిలువ రక్తము ద్వారా మనందరికీ ఆశీర్వాదకరమైన రక్షణ భాగ్యం దయచేశారు. ఇప్పుడు మనుషుడు ఏం చేయాలంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో తమ స్థితి అంతా ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే అప్పుడు ప్రభు అన్నాడు, మన వివాదాన్ని తీర్చుకుందాం. అక్కడ ఎర్రగా ఉన్నాయా? కెంపు వలె ఉన్నాయా? ఎర్రగా రక్తం వలె ఎర్రగా ఉన్నాయా? నేను హిమమంతా తెల్లగా మిమ్మల్ని చేసేస్తాను. ఎంత ఆశీర్వాదం! అందుకు మీరు నా యొద్దకు రండి. ఒకవేళ మీలో ఉంటూ ఉండగానే మీరు మాకు ప్రార్థన చేసినా నా చేతులు పురచ కాలేదు, కానీ మీ పాపములు నాకు అడ్డుగా వచ్చేసి, నా సేవలు మందంగా లేవు కానీ మీ పాపములు అడ్డుగా వచ్చి అవి తొలగించుకుంటే ప్రభు ప్రార్థన ఆలకిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలారా, అందుకే ప్రభువారు ఎందుకు రావాలో ఈ దినము చాలా స్పష్టంగా మొదటి మాటగా చెప్పాడు. 2వ మాటను ఎందుకు రావాలో నేను మీకు తెలియజేస్తాను. ప్రియులారా, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో మనందరికి తెలిసిన వాక్యం ఉంది. అక్కడ మత్తయి 11:28 ఏమంటే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏం చేస్తాను? విశ్రాంతిని కలుగ చేసేదను. ఇక్కడికి కూడా ప్రభు పిలుస్తున్న మాట చూస్తాం. రండి. దేనికి రావాలి? విశ్రాంతి పొందుటకు రండి. ఈనాడు దేవుని బిడ్డలు చాలా మంది జీవితంలో విశ్రాంతి లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. కారణం ఏంటంటే వారు దేవుని యొద్దకు రాలేకపోతున్నాయి. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, విశ్రాంతి పొందుటకు రండి. ఎలాంటి వారిని రమ్మన్నాడు? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఇందాక ఏమన్నాడు? రండి, మన వివాదము తీర్చుకుందామన్నాడు. 2వ విషయంలో ఏమనంటే, భారముకు ప్రయాసతో ఉన్న వాళ్ళని, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. దేవుడు మానవుడికి చాలా మంచి ఆశీర్వాదాన్ని, దీవెని భూలోకం అనుగ్రహించాడు. కానీ మనుషుడు దాన్ని కాపాడుకోలేకపోయాడు, దాన్ని పోగొట్టుకున్నాడు. ఎందుకంటే దేవుని కృప నుంచి మనుషుల్ని దూరం చేసింది పాపం. ఏదైనా తోటలో ఆదామును సాతాను మాటలతో మభ్యపెట్టి దేవుని మాట వినకుండా చేసి తన దేవునికి దూరం చేసినప్పుడు దేవుని బిడ్డ అతను, అప్పుడు దేవుడు అతనితో మాట్లాడిన మొట్టమొదటి మాట అంటే, నువ్వు భారముతోనే లేక ప్రయాసతోనే నీ జీవితాన్ని గడపవలసి ఉంటుందని చెప్పి ప్రభు ఆ మాట మొట్టమొదటిగా ఉపయోగించినట్టుగా మనం చూస్తాం. నిజమే దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆ పరిస్థితిని తను తెచ్చుకున్నాడు. ఎందుకంటే చదువుతున్నాను, మొదట ఆదికాండం 3:17 వచనంలో ఆయన ఆదాముతో, నీవు నీ భార్య విని తినవద్దన్న నీకు ఆజ్ఞాపించిన తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ప్రయాసముతోని నీవు బ్రతుకున నీవు దాని పంట తిందు. ప్రయాసముతోని. చూడండి, ఈ ప్రయాసం గురించి ఆయనే మొట్టమొదటి మాట్లాడారు. ఇప్పుడు కూడా ఈ లోకంలోకి రక్షకుడు వచ్చాక ఆయన మళ్ళీ మాట్లాడుతున్నారు, ప్రయాసపడి. అక్కడ ఏమన్నారు? ఓ ఆదామా, నీవు నీ నిమిత్తము నేల శపించబడింది కాబట్టి ప్రయాసముతో నీవు బ్రతుకుదిన నీవు దాన్ని పంట తింటావు. అంటే ప్రయాస నీకుంటుంది, కష్టము నీకుంటుంది, బాధ నీకుంటుంది, భారం నీకుంటుందని అప్పుడు చెప్పిన దేవుడు మళ్ళీ ఇప్పుడు పిలుస్తున్నాడు. ఏంటంటే ఆ భారాన్ని, ఆ ప్రయాసను నేను నీకు తొలగిస్తాను. ఎప్పుడంటే మళ్ళా నువ్వు నా యొద్దకు రాగలిగితే. ఎంత మంచి మాట! దేవుని బిడ్డలారా, దినాన్న మరి ప్రతి మనిషి జీవితంలో ప్రయాసం ఉంది, భారం ఉంది.
అది శాపగ్రస్తమైనటువంటి భూమి మీద మనం జీవించడం చేత, అంటే మనుషు నిమిత్తం శపించబడిన భూమి మీద వ్యాధి వల్ల కానీ, సమస్య వల్ల కానీ, కష్టం వల్ల కానీ, ఇరుకు వల్ల కానీ ఏమవుతుందంటే వారికి బాధలు ఎక్కువైపోతున్నాయి. దేవుని వాక్యంలో చూస్తున్నట్లయితే మరి అనేక మంది జీవితంలో ప్రభు తన యొద్దకు వచ్చిన వారి భారమంతాను ఆయన తొలగించినట్టుగా చూస్తాం. వ్యాధి భారమే కానీ, రోగ భారమే కానీ, సమస్య భారమే కానీ. ఎందుకంటే వాళ్ళు భారమును ప్రభువు దగ్గరికి రాకముందు తీయబడలేదు. మార్కు సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తే, ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ ఒక మంచి వాక్యము రాయబడింది. 1-12 వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ దేవుని పక్షవాయువు గల ఒక వ్యక్తి ఉన్నాడు. అతను 9 మనుషులు ప్రభువు దగ్గరికి అతను మోసుకొచ్చారు. దేవుని సన్నిధిలో చూపించడానికి వీలు కాలేదు. కపెర్నహూములో వారు ఆ ఇంటి కప్పు విప్పేసి ప్రభువు దగ్గరికి తన మంచంలో దింపినప్పుడు అతను చూసి ప్రభు చెప్పిన మాట ఆశ్చర్యంగా ఉంటుంది. 5వ వచనం, యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడా, నీ పాపములు క్షమించబడినవి అని పక్షవాయువు గల వారితో చెప్పెను. చూడండి, అతని భారం ఏంటంటే పాప భారం. అది రోగముగా మారిపోయింది. తను చాలా దినాల నుంచి రోగంతో బాధపడుతూ ఉన్నాడు, వేదన పడుతున్నాడు. కానీ ఎంతమంది వైద్య దగ్గరికి వెళ్తే పడ్డాడో మనకు తెలియదు. కానీ ఒక రోజున తన స్నేహితులు అతన్ని ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. ప్రభువు అతని జీవితంలో విముక్తి కలిగిస్తున్నాడు. ఏమన్నాడంటే, యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవంతో చెప్పెను. ఈ మాటకి అక్కడ వాళ్ళందరూ కంగారు పడినా సరే, ప్రభు చెప్పిన మాట 10వ వచనంలో, అయితే పాపములు క్షమించిన భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలని మీరు తెలుసుకున్న వారితో చెప్పి, పక్షవాయువు గలవని చూసి నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను. తక్షణమే వాళ్ళు లేచి పరిగెత్తుకుని వారందరూ నడిచిపోయాను. కనుక వారందరూ విభ్రాంతి నుండి మనం ఇలాంటి కరణుడు చూడదని చెప్పుకుని దేవుని మహిమపరచని. చూడండి, ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఇక అతనికి ఏ భారము లేదు. తనకు తెలిసి చేసిన పాపములన్నిటి వల్ల అతను ఒక మంచం మీద రోగి అయిపోయాడు. అనేక సంవత్సరాలు పక్షవాయువుతో లేచి నడవలే స్థితిలో ఉన్నాడు. ఇతని భారము గురించి ఆ తల్లిదండ్రులకు భారమే, ఇప్పుడు పెళ్ళైతే భార్యకు భారం, బిడ్డలకు భారం, అందరికీ భారమే. అతను తన బ్రతుకు భారమైపోయింది. మంచం పట్టేశాడు, లేచి తిరగలేకపోతున్నాడు. తన స్నేహితులు చూశారు. కపెర్నహూములో ప్రభు వచ్చినప్పుడు మంచంతో ఎత్తి తీసుకెళ్ళి అక్కడ కూర్చుంటే పెడతా స్థలం లేకపోతే మంచంతో ప్రభు దగ్గరకు పెంకి విప్పి కప్పు విప్పి దింపి ప్రభువు చూపిస్తే ప్రభు అతని భారాన్ని తొలగించాడు. నీ పాపములు క్షమించబడుతున్నాయన్న, నేను నీకు స్వస్థత కలిగిస్తానని చెప్పాను. ఇక నుంచి నువ్వు మనసు మీద పడి భారముతో బ్రతకక్కర్లేదు, నీకు నువ్వు భారంగా ఉండక్కర్లేదు, ఇతరులకు కూడా నువ్వు భారంగా ఉండక్కర్లేదని ప్రభు అతన్ని స్వస్థపరిచినట్టుగా మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, చూసారా, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. చూడండి, అతడు వారందరి ఎదుట తక్షణమే వాళ్ళు లేచి పరుపెత్తుకుని వారందరి ఎదుట నడిచిపోయాను. అంతకుముందు ఆయన మోసుకొచ్చాడు, ఇప్పుడు నడిచి వెళ్ళిపోతున్నాడు. చూడండి, ఎవరికి భారంగా లేడు. అందుకే నీవు ఈ దినాన నీ కుటుంబంలో, నీ జీవితంలో నీకున్న సమస్యలు, నీకున్న ఇరుకులు, నీకున్న కష్టాలు, నీకున్న ఇబ్బందులు, నీకున్న రోగములోకి నీకు భారం అయిపోయింది. ఈ భారం ఎలా భరించాలని చెప్పి చాలామంది ఇప్పుడు మనస్తాపన గురైపోయి ప్రాణాన్ని పోగొట్టుకున్నారు, ఆత్మహత్యలు చేసుకున్నారు, చచ్చిపోతున్నారు. కానీ ప్రభు అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జన యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తానంటే విశ్రాంతిని కలగజేస్తాను. ఇలా ఎన్నో విషయాలు మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుని 25 నుంచి 34 వరకు అక్కడ ఒక సహోదరి ఉంది, 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీ. ఆమెకున్న భారము, ఆ వ్యాధి భారముతో తనకున్న డబ్బులన్నీ వ్యయం చేసుకుంది. ఇంచుమించుగా 12 సంవత్సరాలు అనేక మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, వైద్యుల దగ్గరికి వెళ్ళింది, తన బాధ అంతా చెప్పుకుంది, తన కష్టమంతా చెప్పుకుంది. కానీ తనకి ఏమాత్రము నెమ్మది కలగలేదు, స్వస్థత కలగలేదు, ఆరోగ్యం కలగలేదు, దీవెన కలగలేదు. తన భారము తీరు అందరికీ భారం అయిపోయింది. ఇక డబ్బు కూడా అయిపోయింది, అందరికి పెట్టేశారు. ఇక చివరికి ఆమె చేసిన పని ఏంటంటే యేసయ్యను గురించి విన్నదని బైబిల్ చెబుతుంది. మార్కు సువార్త 5వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా, 12 ఏళ్ల రక్తస్రావం గల స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యులు ఎన్నో తిప్పలు పడి తన కళ్ళంతా వ్యయం చేసుకుని ఎంత మాత్రం ప్రయోజనం లేక మరింత సంకటపడిన ఆమె యేసుని గురించి విని, నేను ఆయన వస్త్రం మాత్రం పుట్టిన బాగుపడు అనుకుని జనసమూహాన్ని ఎత్తుకొచ్చి ఆయన వస్త్రం పుట్టిన
వెంటనే ఆమె రక్తకట్టు కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణని గ్రహించుకునేను. దేవునికి స్తోత్రము కలుగునుగా. చూడండి, 12 సంవత్సరాలు క్రితము నుంచి ఆమె భారముతో బాధపడుతుంది, వ్యాధితో బాధపడుతుంది, ఎన్నో ఇబ్బందులు తిప్పలు పడింది. వెళ్ళిన చోటుకు లేదు, తిరిగిన చోటుకు లేదు, అడగిన పరిస్థితి లేదు, అన్నీ అయిపోయింది. ఇంకా జీవితం అయిపోయింది అనుకుంది. ప్రభువు దగ్గరికి వచ్చిందట, ఆయన చెంగు ముట్టుకుందట, స్వస్థత పొందుకుంది. ప్రభువు చెప్పిన మాట మనం చదివితే, ప్రియులారా 34, అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసం నేను స్వస్థపరచను, సమాధానము కలదని పోము, నీ బాధ నివారణ అయిపోయింది, నీకు స్వస్థత కలుగునుగా కానీ ఆమెకు చెప్పు. నిజమే, దేవుని బిడ్డలారా, ఎంత ఆశీర్వాదకరమైన విషయం ఇది. దేవుని యొద్దకు వచ్చినప్పుడు కలిగేటువంటి ఆశీర్వాదము, భారం తొలగించబడుతుంది. అందుకే నువ్వు ఎందుకు రావాలంటే, అనేక సమస్యలతో, ఇబ్బందులతో, ఇరుకులతో, కష్టాలతో, రోగాలతో బాధపడుతున్నవేమో, అందుకు నువ్వు రావాలి. ప్రభువుడు ప్రయాసపడి భారము సమస్తం నా యొద్దకు రండి, నేను మీకు ఖచ్చితంగా విశ్రాంతిని కలగజేస్తాను, నెమ్మది కలగజేస్తాను, శాంతిని కలగజేస్తాను, సమాధానం కలగజేస్తాను చెప్తున్నాడు. అందుకు మనము ప్రభువు దగ్గరికి రావాల్సిన వారిగా ఉన్నాం. దేవుని బిడ్డ, నువ్వు దేవుని దగ్గరికి వస్తే ఖచ్చితంగా నీకు నెమ్మది ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, శాంతిని ప్రసాదిస్తాడు. అందుకే ఆయన అంటున్నాడు, ప్రయాసతోనూ భారముతోనూ నిండిపోయినటువంటి ప్రజలారా, భూమి మీద ప్రయాస. నిజమే, ఆదాముకి ఆనాడు పాపం వల్ల శాపం వచ్చినటువంటి ప్రయాస మనందరి మీదకి వచ్చింది. కానీ యేసుక్రీస్తు ద్వారా నిత్యత్వంలోకి, మళ్ళా నిత్య ఆశీర్వాదాలకి, విశ్రాంతిలోకి రావటానికి ప్రభు మరొక అవకాశం మనకు దయచేసినట్టుగా మనం దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ విధంగా మనం చూసుకుంటూ వెళ్తే ఎన్నో విషయాలు. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాం. మూడవదిగా చూస్తే, ఆశీర్వాదం పొందుటకు రండి అంటున్నాడు. దేవుని దగ్గరికి మనం ఎందుకు రావాలని చెప్పుకున్న ముందు, మన పాపం నుంచి మనం విముక్తి పొందడానికి రావాలి. పాపం ఉంటే దీవించబడలేదు ఎంత చేసినా. రెండవదిగా చూస్తే, మనం ఎందుకు రావాలంటే, దేవుని బిడ్డలారా, విశ్రాంతిని పొందటానికి, భారం అంతా ఆయన మీద మోపటానికి. భక్తుడు దావీదు అంటాడు, నీ భారం యెహోవా మీద మోపము, నువ్వు ఆయన నమ్ముకును, ఆయన ఇంకా నెరవేరుస్తాడు. భారం నీ ఉద్దేశాన్ని సఫలపరుస్తాడు అంటాడు. కాబట్టి ఇక్కడ మూడవదిగా చూస్తున్నట్లయితే, ఆశీర్వాదం పొందుటకు ప్రభు యొద్దకు రావాలి. ప్రభు ఆశీర్వాదం ఇవ్వటానికి ఈ లోకానికి మనుషులను పిలుస్తున్నాడు. చూద్దాం ఒకసారి దేవుడి వాక్యం చూస్తే, దేవుడు మనల్ని పిలిచిన పిలుపు కూడా అటువంటిదిగా నేను చూస్తాం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో ఇలా రాసి వాక్యం సెలవిస్తుంది. ప్రభు ఎందుకు రమ్మంటున్నాడో అక్కడ కూడా స్పష్టంగా పేతురు గారు తన వాక్యం ద్వారా తెలియజేస్తూ మాట్లాడారు. ఏమిటంటే 3వ అధ్యాయం 9వ వచనం, ఆశీర్వాదమునకు వారసులగటకే మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దోష ప్రదూషణ చేయక దీవించుడి. ఆశీర్వాదమునకు వారసులొకటి మనం దేవునికి ఏం చేయబడుతున్నాం? రమ్మని పిలువబడుతున్నాం అన్నమాట. పేతురు చెప్తున్నారు, ఆశీర్వాదానికి పిలుస్తున్న దేవుడు అంటే, దేవుడు భారమును పాపము నుంచి ముక్తి చేస్తూ పిలిచాడు. రెండవది నీ భారము వ్యాధి సమస్య తొలగించడానికి పిలిచాడు. మూడవది నిన్ను నన్ను ఆశీర్వదించడానికి కూడా పిలిచాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో మనం మన పితను అబ్రహామును ఆ విధంగా పిలుస్తున్నట్టుగా చూస్తాం. ఆదికాండం 12వ అధ్యాయం మొదలు చదివితే, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా నుందువు. నేను ఆశీర్వదించదును, నిన్ను దూషించు అని శపించదును. భూమి యొక్క సమస్త వంశం నీ యందు ఆశీర్వదించబడని అబ్రాహాముతో అనగా, యెహోవా చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, ఒక అన్యుడిగా విగ్రహారాధికుడుగా ఉన్నటువంటి అబ్రాహామును ప్రభు పిలుస్తున్నాడు రమ్మని, దేవుని యొద్దకు రమ్మని, ఆయన యొద్దకు రమ్మని. ప్రియరా, ఆశీర్వదిస్తాడు. చూడంటాడు, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళాలి. నేను చూపించు దేశానికి రావాలి. నేను చెప్పినట్టు కనుక నీవు వస్తే నేను ఏం చేస్తానంటే, నేను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామమును ఏం చేస్తాను? గొప్ప చేయదు. నువ్వు ఆశీర్వాదకరంగా నుండు. నేను ఆశీర్వదించు అని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు అని శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు కూడా నీ అందే ఆశ్రయించబడతాను అబ్రాహాముతో అనగా, లేక పిలవగా, రమ్మనగా అబ్రాహాము. చూడండి, అబ్రాహాము
4వ వచనం, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాము వెళ్ళెను, లోతు కూడా వెళ్ళిన రాసు. ప్రియా పిల్లలారా, అప్పుడు అతని వయసు సుమారు 75 ఏండ్ల వీడివాడు. దేవుని మాట ప్రకారంగా వెళ్ళి అబ్రహాం బహుగా దీవించబడ్డాడని లేఖనంలో చదువుతాం. 24వ అధ్యాయం 1వ వచనం చదివితే, అబ్రహాము బహుకాలం వృద్ధుడై ఉండెను, అన్ని విషయంలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. ఎవరైతే పిలిచారో, ఎవరైతే రమ్మన్నాడో ఆ దేవుడు ఏం చేశాడు? అతన్ని ఆశీర్వదించాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలము దేవుని వాక్యం నీవు నేను ప్రభువు పిలుపు అందుకొని రావాలి. యాకోబు అన్నాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని యొద్దకు ఎందుకు రావాలో ఒక 3 విషయాలు మాత్రమే మీకు చెప్పాను. ఏదైనా ఒకటి, దేవుని యొద్దకు మనకున్న వివాదము తీర్చుకోవాలి. ఒక మనిషికి మధ్య ముందు తత్సంబంధం ఉండాలి. ఆ ప్రేమ బంధం లేకుండా అతని నుండి మనం ఏమీ పొందలేము. మనుషుడు దేవునికి దూరం అయిపోయింది పాపం. ఆదాములో తిరిగితే నీ చెట్టు దాకుని చెప్పాడు. అతనికి దేవుని మధ్య వివాదం వచ్చింది. ఏంటి వివాదం? ఆ తినదని పండు తినది పాపం చేసేసాడు. దాని సెటిల్మెంట్ కోసం ప్రభు భూమి మీదకి వల్ల 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో సలవరిలో తన రక్తాన్ని ప్రాణాన్ని బలియాగంగా ఇచ్చాడు. మన కొరకు మరణించాడు, తిరిగి లేచాడు. ఇప్పుడు రమ్మంటున్నాడు, మన వివాదం తీర్చుకో. ముందు వివాదం తీర్చేసుకోవాలి. నీకు నీ దేవునికి మధ్య ఉన్నట్టు అంతరమేమిటి? నిజమే, దావీదు ప్రార్థన చేస్తాడు, ప్రభువా నన్ను పరిశీలించు, నన్ను పరిశోధించుము, నీకు వ్యతిరేకమైన జీవితం నా ఎందున్నదేమో, నీకు ఆయాసం కలిగించే మార్గము నా ఎందున్నదేమో చూడు, నిత్య మార్గం నడిపించు. అంటే దేవునికి దావీదు మధ్య వివాదం అంతా దేవునికి తీర్చుకున్నాడు. అందుకే తన అతిక్రమ పరిహారం పొందినవాడు, తన పాపను ప్రాయశ్చిత్తం చెబుతున్నాడు. ప్రభు బిడ్డ రక్షించమని యెహోవా హస్తం కూర్చోలేదు కాలేదు, వెన్నెను యెహోవా శివుడు మందము కాదు అంటున్నాడు. చాలా మంది జీవితాలు అనుకుంటారు, నా విషయంలో ఇలా చేస్తున్నాడు దేవుడు, నాకే జరిగించలేదు, నా బతుకులో ఇలా అయిపోయింది. ఒకవేళ నీవు ఇంకా దేవునికి మధ్య నీకు మధ్య అంతరాలు ఉన్నాయేమో చూసుకో. రెండవదిగా, భారముతో ఉన్నావేమో, ప్రయాసపడుతున్నావేమో, నెమ్మది లేదేమో. నిజమే, దేవుని మాట వినకుండా దేవుని చిత్తంగా చేస్తే ఏది జరగదు. పేతురు సహితము ప్రభుని విడిచిపెట్టి ఆ యొక్క అగ్నేశ్వరతో సరస్సు దగ్గరికి వెళ్ళి చేపలు పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక 5వ అధ్యాయంలో అంటాడు, ఏమి పట్టుకోలేకపోయాడు. ఉదయం వల్ల దోన్ని కడుక్కున్నాడు, దోన్ని తీసుకు వల్ల కడుక్కుంటున్నాడు. ప్రభు పిలిచి దోనిలోకి చెప్పు వాక్యం చెప్పి మళ్ళీ ఆ దోనిలో పేతురు తీసుకెళ్ళి నీ వల వేయి అంటే అంటున్నాడు కదా. ప్రభు ఆ రాత్రంతా ప్రయాసపడ్డాం, ఏలినవాడా రాత్రంతా ప్రయాసపడ్డాం, మాకేమీ దొరకలేదు. అంటే ప్రభుకు వ్యతిరేకంగా జీవిస్తే కూడా అంత ప్రయాసే. అందుకే ఆ వ్యతిరేకత వదిలిపెట్టి రమ్మంటున్నాడు, నీ భారం తీసివేస్తా. 3వదిగా చూసాం, ఆశీర్వాదానికి రమ్మను. మరి ఈ దినము నీవు కూడా దేవుని యొద్దకు వచ్చి నీ కొరకు నా కొరకు సెలువులో రక్తము కాచి ప్రాణం పెట్టినావు, రక్షణ యొద్దకు చేరి నీ తప్పిదములు ఒప్పుకుని భారం ఆయన మీద తీసుకొచ్చి వేస్తే ప్రభువు తప్పకుండా నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఫలింపచేస్తాడు. ఎందుకంటే ఆయన యొద్దకు వచ్చే వారిని ఆయన ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాదని జీవగ్రంథం తెలియజేస్తుంది. లోకాసు వార్త 15వ అధ్యాయం కనుక ఒకసారి మనం చూస్తే 18వ వచనం నుంచి దేవుని యొక్క ఒక మంచి సందర్భాన్ని మనం అక్కడ ప్రభువారు చెప్పిన ఉపమానాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. లోకాసు వార్త 15వ అధ్యాయం 18వ వచనం నేను చదువుతున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకము విరోధంగాను నీ ఎదుటను పాపము చేసేదని, ఇక మీదట నీ కుమారుని అనిపించుకుంటకు యోగ్యుడిని కాను, నన్ను నీ కూలి వారిలో ఒకరిగా పెట్టుకునమని అతనితో చెప్పుదును అనుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఒక కుమారుడు తప్పిపోయి దూరంగా వెళ్ళిపోయి పాడైపోయి నాశనం అయిపోయి నష్టపోయి భారముతో కృంగిపోయి కృషించిపోయి తింటాక ఆహారం లేక చెడిపోయి పడిపోయిన వాడు ఒక రోజు తను తీర్మానం చేసుకున్నాడు, ఏంటంటే నేను మరలా తండ్రి యొద్దకు వెళతాను. ఎంత మంచి మాట! మన వాక్యం అదే కదా, దేవుని యొద్దకు రండి, తండ్రి యొద్దకు రండి. ఈ కుర్రోడు అనుకున్నాడంట, ఈ కుర్రోడికి బుద్ధి వచ్చింది, జ్ఞానం వచ్చింది, వివేకం వచ్చింది. ఇప్పుడు అరే నీ ఇక్కడ ఉంటే మంచి పని కాదు. 17వ వచనంలో, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాడికి అన్నము సమృద్ధిగా ఉన్నది, నేను ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళిపోతాను, తండ్రి యొద్దకు వెళ్ళిపోతాను, దేవుని యొద్దకు వెళ్ళిపోతాం. ఎంత మంచి మాట! తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేశాను. సెటిల్మెంట్ చేసుకుంటున్నాడు. సరే, ఏదైతే ఆ తండ్రి బిడ్డల మధ్య అంతరం ఏర్పడిపోయిందో, తండ్రి కోటేశ్వరుడే, తండ్రి ఐశ్వర్యవంతుడే,
తండ్రి ఆస్తిపరుడే, తండ్రి దగ్గర ఎంతో దీవెన ఉంది. కానీ కుమారుడు ఏమైపోతున్నాడని చదువుకున్నాం. అక్కడ మనం చూస్తే 16వ వచనంలో చాలా 17 అంటున్నాడు కదా, నా తండ్రి యొక్క ఎంతో మంది కూలి వాళ్ళకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలి చచ్చిపోతున్నాను. కూలి వాళ్ళకి అన్నం పెట్టగల తండ్రి కొడుకు కాబట్టి నాకు అన్నం లేని స్థితి వచ్చింది. అంటే కురచకాలేదు దేవుని చేతులు వెళ్ళరా. ఆ తండ్రి చేతులు ఈ కొడుకు ఆహారం పెడితే కురచైపోలేదు. లేకపోతే అతని చెవులు ఆడు బాధ వినడానికి దూరం చేయదంటే వీడి పాపాలు బట్టి దూరంగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళా తిరిగి వస్తానని చెప్పి సిద్ధపరచుకుంటున్నాడు. చూడండి, అతను రిహార్సల్ వేసుకుంటున్నాడు. నేను ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి నేను ఏం చెప్పాలంటే, ఇప్పుడు ఏం చెప్పాలట, తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు నువ్వు విరోధముగాను నీ ఎదుటను నేను పాపం చేశాను. ఇక మీదట నీ కుమారుని అనిపించుకోవడానికి ఏమి కాదు, యోగ్యుడను కాను, నన్ను నీ కూలివానిగా ఒకరిగా పెట్టుకుని అతనితో చెప్పుదు అనుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చాడు. మన వాక్యం బాగా గమనించాలి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన యొద్దకు వచ్చాడు. ఇప్పుడు తండ్రి యొద్దకు వెళుతున్నాడు. తండ్రి ఏం చేస్తున్నాడో చూద్దాం. చూడండి, అక్కడ 20వ వచనంలో, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను. దేవునికి స్తోత్రం కలగాలి. ఇది ఎప్పుడైతే ఇంటికి వచ్చాడో, ఇంటి ముందుకు దగ్గరికి వస్తున్నాడో, ఇప్పుడు తండ్రి వెళ్తున్నాడు, పరిగెత్తుకుని వెళ్తున్నాడు. చూడండి, ఎప్పుడు ఏది ముందు జరిగింది? కుమారుడు తండ్రి యొద్దకు రావడం. తండ్రికి అక్కర్లేదని చెప్పి దూరంగా తిరుగుతూ ఆ వ్యసనాలతో, ఆ పాపముతో, బంధకాలతో ఉండిపోయినంత కాలము తండ్రి అతన్ని పట్టించుకోలేదు. ఎందుకంటే తన తప్పిద ఎప్పుడు తెలుసుకుంటాడో, ఎప్పుడు నేను కావాలని వస్తాడో, ఎప్పుడు రావటం నాకు ఇష్టం అప్పుడే వస్తాడు అని వదిలిపెట్టేస్తాడు. ఎప్పుడైతే వాడు తప్పిదం తెలుసుకుని పశ్చాత్తాపడి తండ్రి యొద్ద పరికి వస్తున్నాడో, ఇప్పుడు తండ్రి వద్ద ఏంటంటే మనం చదువుకున్న వాకి దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన యొద్దకు వచ్చింది. ఈ కరోనా ఎక్కడైతే చూశాడో దూరం నుంచి, ఇప్పుడు మనం చదువుకున్నాం, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి. చూసారా, నేను దేవుని యొద్దకు వస్తే, తండ్రి యొద్దకు వస్తే, మన దేవుడు ఎవరంటే కనికరపడే దేవుడు, జాలి చూపే దేవుడు. చూడండి, దూరంగా ఉన్నప్పుడే వాడు తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తుకుని వచ్చి అని మెడ మీద ముద్దు పెట్టుకునిను. ఎంత ఆశ్చర్యం! దేవుడు తన దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు తండ్రి దగ్గర కొడుకు వచ్చాడు, కొడుకు దగ్గర తండ్రి వచ్చాడు. ఇప్పుడు ఆ కొడుకు స్థితి మొత్తం మార్చబడిపోయింది. ఆశీర్వాదమే, దీవెనే. ఎందుకంటే వచ్చిన వెంటనే చెప్తున్నాడు. చూడండి, వివాదం ఏంటో చెప్పేస్తున్నాడు 21లో. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపం చేస్తుని నీ ఇక మీదట నీ కుమారుని యోగ్యుడను కానను. అయితే తండ్రి తన దాసును చూసి ప్రశస్త వస్తు త్వరగా తెచ్చి విని కట్టి వీని చేతి ఉంగరం పెట్టి పాదం చెప్పులు తొలగించుడి, పురుగుని దొండ తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదము. ఈ నా కుమారుడు చనిపోయి మళ్ళా బ్రతికని తప్పిపోయిద్దని నేను చెప్పిన. అంతటి వారు సంతోషపడసాగేది. చూడండి, చిన్న కుమారుడు తండ్రి ఎదుకు వచ్చినప్పుడు తండ్రి అతని దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు మనం చదువుకున్న 3 విషయాలు కూడా ఇతను నెరవేరినాయి. వివాదం తీరిపోయింది, అతనికి ఉన్న ఆకలి బాధ, భారం, వస్త్రం లేదు, జీవితమే ఇక అంతం, చచ్చిపోవడం బెస్ట్ అనుకున్నటువంటి స్థితిలో ఆ భారం అంతా తీరిపోయింది. 3వది, తండ్రికి ఉన్న ఆశీర్వాదం అంతా మళ్ళీ కుమారుడి మీదకి కురిపించబడింది. చూసారా, ఈ 3 ఆశీర్వాదాలు కూడా ఆ కొడుకుకి తండ్రి అనుగ్రహించాడు. తనకు మధ్యన బంధం, ఆ పాపపు వ్యత్యాసం తొలగిపోయి ఒప్పేసుకున్నాడు, సెటిల్మెంట్ చేసేసుకున్నాడు. వచ్చిన వెంటనే చెప్పేస్తున్నాడు. అందుకన్నాడు, మీ పాపములు ఎర్రవైనా కెంపు వల్ల ఎర్రగా ఉన్నా, రక్తం ఎర్రగా ఉన్నా, హిమంత గొరుపు తెల్లగా చేస్తాడు. చిన్న కుమారుడు తన పాపములు తండ్రి దగ్గర ఒప్పుకున్నాడు. తండ్రి క్షమించాడు, దగ్గరికి తీసుకున్నాడు, తనకున్న భారమని తీశాడు, తన వస్త్రాలు మార్పించాడు, ప్రశస్త వస్త్రం ఇచ్చాడు, చెప్పులు తొలగించాడు, సమాధానం ప్రకటించాడు, ప్రేమను ప్రకటించాడు, తీసుకెళ్ళాడు. మంచి భోజనం పెట్టిన వాడికి నా ఇంట్లోనన్నీ వాడికి ఎప్పుడు ఇచ్చేస్తాను, ఆశీర్వాదం ఇచ్చేశాడు. దేవుని బిడ్డ, మరి ఉదయకాలంలో నువ్వు దేవుని యొద్దకు వస్తావా? ఇంకా లోకంలో తిరుగుతూ, ఎక్కడెక్కడికో పరిగెడుతూ, ఏదేదో చేస్తూ, నీ జీవితాన్ని కాలయాపన చేస్తూ లోకంలో కొట్టుకుని పోతున్నావా? బైబిల్ చెప్తుంది, ఇశ్రాయేలు గురించి మాట్లాడతాడు ప్రభు. ఇర్మియా గ్రంథం 4:1 అంటాడు, ఒకవేళ ఇప్పటికైనా మించిపోయేది లేదు, నువ్వు రావాలనుకుంటే ప్రభువు దగ్గరికి రావాలి, మరొక గతి లేదు. చిన్న కుమారుడు చాలా కాలం ప్రయత్నించాడు. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్దాం, వాళ్ళ దగ్గరికి వెళ్దాం, ఒక మాట పడ్డాడు. తండ్రి దగ్గరికి వెళ్తానికి ఏమి వెళ్తావులే, సిగ్గు లేకుండా మళ్ళీ అటు వదిలేసి వచ్చేసాను, ఏమనుకుంటాడని చెప్పి రకరకాల దొంగతిండు ప్రయత్నాలు చేశాడు. పందులు మేపేవాడి దగ్గరికి వెళ్ళాడు, ఉద్యోగం తెచ్చుకున్నాడు.
ఆయన అది సెట్ అవ్వలేదు. ఈనాడు చాలామంది దేవుడి దగ్గర రాకుండా ప్రయత్నాల మీద ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, ఇంకా పాడైపోతూ ఉంటారు. వీడు ఇంకా చెడిపోయాడు పాపం. ఇక అర్థమైపోయింది అప్పుడు, ఇక నేను అనవసరం, నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవడమే బెటర్. నిజమే ప్రియరా, దేవుని దగ్గర రావాలి. చూడండి, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయంలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 1వ వచనం 2వ వచనం. ఇదే యెహోవా వాక్కు, ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన యెడల నా యొద్దకే రావలెను. సరే, ఇదే యెహోవా వాక్కు, ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన యెడల నా యొద్దకే రావాలి. నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయక్రియలను నా సన్నిధి నుండి తొలగించి నువ్వేం చేయాలి? ఇటు అటు తిరగటం మానేయాలంట. సాతాను గురించి రాశాడు యోగ గ్రంథంలో. ఎక్కడి నుంచి వచ్చావయ్యా సాతాను అంటే అంటాడు, సాతాను నేను భూమిలో అటు ఇటు తిరుగుతూ వస్తానంటాడు. అటు ఇటు తిరగటం వాడికి అలవాటు. ఆ ఇంటికి వెళ్ళి అందరికీ కష్టాలు కలిగించి బాధలు పెట్టేసి వాడు సమస్యలు నింపేసి పని ఎవడదంటే సాతాను. మరి యోగింటికి ఎలా పోయామని అడిగాడు. అందుకే ప్రభువా ఏమెళ్తానులే, కంచేసేసావు కదా అని అడిగాడు. పిల్లలను చూడండి, మనతో దేవుని వాక్యం చెప్తుంది, ఇశ్రాయేలుతో దేవుని వాక్యం చెప్తుంది ఏమని? యెహోవా వాక్కు, ఇదే యెహోవాకు, ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన యెడల నా యొద్దకే రావలెను. నీవు ఇటు అటు తిరుగుట మానేసి నీ హేయక్రియలను నా సన్నిధి నుండి ఏం చేయాలి? తొలగించా. చూడు, చిన్నపిల్లాడు, చిన్న కుమారుడు ఏమన్నాడు? 2వ కుమారుడు, తప్పిన కుమారుడు, తండ్రి నా పాపమంతా హేయమంతా నీకు ఏం చేద్దాను? ఒప్పిస్తున్నాడు, తొలగించేస్తున్నాడు. నీ హేయక్రియలను తొలగించుకోవాలి. నా సన్నిధి నుండి ఏం చేయాలి? తొలగించు. సత్యమును బట్టి, న్యాయమును బట్టి, నీతిని బట్టి యెహోవా జీవముతోడి ప్రమాణం చేసినట్లయితే జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగనుకొందురు. ఆయన యందు అతిశయపడు. చూడండి, ఆయన ద్వారా యెహోవా తోడని, సత్యమును బట్టి, న్యాయం బట్టి. మన దేవుడు సత్యదేవుడు, న్యాయమైన దేవుడు. దగ్గరికి వస్తే పొమ్మను. చిన్న కుమారుడు తండ్రి పొమ్మన్నాడా? లేదే, పరిగెత్తుకెళ్ళాడు. ఈయనే పరిగెత్తుకెళ్ళాడు. అప్పుడు కానీ శుభ్రంగా లేడు. ఎందుకంటే చాలా దినాల నుంచి ఆయన పాపం ఆహారం లేదు. మరి అంతేకాదు, సవరం చేయించుకోవడానికి డబ్బులు లేవు, బట్టలు లేవు, చిరిగిపోయింది. ఆ వాసన కొట్టేస్తున్నాయి బట్టలు, మార్చుకోవడానికి ఒక జత లేక మాసిపోయి ఉండేది పందుల దొడ్ల దగ్గర, ఇంకా పందుల మురికంత అంటుకుపోయి చాలా ఘోరంగా ఉన్నాడు. తండ్రి మంచి వస్త్రాలు వేసుకున్నాడు, కానీ నా వస్త్రాలు మురికంటిపోదని ఆలోచించదు. కానీ కడుగుని వాటేసుకుని గుర్తు పెట్టుకున్నట్టుగా చూస్తాం. చూడండి, ఎందుకంటే ఆ తండ్రికి ఆ బిడ్డ మీద ప్రేమ ఉన్నది, తన కన్న కుమారుడు కాబట్టి. నా ప్రియ సోదరుడా, సహోదరి, ఈ ఉదయకాలం వాక్యం నా ప్రియ బిడ్డ, నీవు నన్ను మనల్ని కన్నాడు ప్రభువా. ఆయన కన్నాడు. అంతేకాదు, మన దారి తప్పి దూరమైపోతే తన స్వరక్తి నుంచి మళ్ళా కొన్నాడు. ఒకసారి కన్నాడు, దూరమైపోయి సాతాను మమ్ముడైపోతే మళ్ళా తన రక్తంతో కొన్నాడు కూడా. రక్తం ఇచ్చి మనం కొన్నాడు, ప్రాణం ఇచ్చి కొన్నాడు. వెండి బంగారు క్షయవ్యక్తుల చేత మనం కొనలేదు, తన అమూల్య రక్తంతో మనం కొన్నాడు. కాబట్టి అంటున్నాడు, నీ హేయ క్రియలను, నీ చెడి క్రియలను, చెడ్డ తలంపులు, చెడ్డ జీవితాన్ని, చెడ్డ బ్రతుకు విడిచిపెట్టేసి వాటిని దూరంగా తొలగించుకున్న సందులో నా యొద్దకు వస్తే నేను దీవిస్తాను. ఎందుకంటే నువ్వు నా యొద్దకే రావాలి, తండ్రి దగ్గరికే రావాలి. ఎవరు చేర్చుకోరు, ఎవరికీ ఇష్టం ఉండదండి. ఎవరి బిడ్డలు వారికే అవసరం. మన ప్రభు మన కన్నాడు, మన దగ్గరికి వస్తే దీవిస్తాడు. సత్యమును బట్టి, న్యాయమును బట్టి, నీతిని బట్టి యెహోవా జీవితుడు ప్రమాణం చేస్తే జనములు ఆయన ఏం పొందుతారట? తమకు ఆశీర్వాదం కలిగి పొందుకుంటారు. ఆయన మీద చేస్తారు. తండ్రికి ఇప్పుడు కొడుకు ఎంత అసహ్యమో, మా నాన్న కాబట్టి నన్ను చేర్చుకోవడానికి గొప్ప దీవెన వచ్చేసింది. ఈ ఉదయకాలం నా ప్రియ కుమారుడ, సహోదరి, ఈ ఉదయకాలం వాక్యం వింటున్నావు కదా నీవు. ఒకవేళ నువ్వు కూడా దేవుని యొద్దకు రావాలి. ఇదే మంచి సమయం. అయిపోయిన తర్వాత ఇంకా బైబిల్లో కొంతమంది ఉన్నారు తెలుసా, సమయం ఉండగా రావటం మానేసి సమయం అయిపోయాక చాలామంది ఇప్పుడెందుకులే అప్పుడెందుకు అనుకుంటూ వస్తారు. మత్తయి 20వ అధ్యాయంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను చూడండి, 11వ వచనం. అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కనికలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు, మేము నిరుగని మీతో నిశ్చయముగా చెప్తున్నాను, ఆ దినమైనను గడియను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండండి. ఎప్పుడు వచ్చారంటే వీళ్ళు, తలుపు వేయబడింది. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, తలుపు తీసినంతసేపు రాలేదు వీళ్ళు. ఈ కన్యకలు ఎప్పుడు రాలేదంట? తలుపు వేయబడిన వచ్చాడు. తలుపు వేయబడిను. దేవుని బిడ్డ, నీ యొక్క జీవితం ముగిసిపోయిన తర్వాత నువ్వు వరిసిన ప్రయోజనం ఉండదు. సమయం ఉండగానే నువ్వు తండ్రి యొద్దకు రావాలి.
దేవుని దగ్గర వాళ్ళు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమంటే అతను మిమ్మల్ని ఎరగనని మీతో నిశ్చయముగా చెప్తున్నాడు. ఇప్పుడు ఈ పత్రిక 13వ అధ్యాయంలో కూడా ఆశీర్వాదం నంతసేపు, దీవెన నంతసేపు అడగటం మానేసి, పొందుకోవటం మానేసి ఒక వ్యక్తి ఆశీర్వాదం పోయిన తర్వాత, దీవెన కోల్పోయిన తర్వాత పిలుస్తున్నట్టుగా మనము దేవుని లేఖనంలో చదువుతాం. 12వ అధ్యాయము 17. యాసావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్ళు విడిచుచు దానికోసం శ్రద్ధ వెతుకులను మారు మనసు పొందే అవకాశం దొరకక విసర్జించబడిన మీరు ఎరుగుదురు. యాసావు ఏ తర్వాత ఆశీర్వాదం పోయిన తర్వాత, నా సోదరుడా, నా ప్రియ కుమారుడు, తల్లి, నీ దేవుడు నేను దీవించడానికి పిలుస్తున్నాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. దేవుని యొద్దకు వస్తే ప్రభు వస్తాడు. చిన్న కుమారుడు తండ్రి యొద్దకు వచ్చాడు, తండ్రి అతని యొద్దకు వెళ్ళాడు. వాళ్ళిద్దరు కలుసుకున్న స్థలము ఆశీర్వాదకరంగా, తను ఒప్పుకున్న స్థితి, తను దీవించిన స్థితి ఎంత గొప్పదో చూశారు. అందుకే అన్నాడు, ఇశ్రాయేలు నువ్వు రానుద్దేశిస్తే నా యొద్దకే రమ్మని. ప్రభువారు మన పిలుస్తున్నాడు. ఎంత మంచి పిలుపుతుంది సార్. యెషయా 45:22 చివరి మాటలు చదివి ప్రార్థన చేస్తాను. 45 బోధిగంత నివాసులారా, నా వైపు చూసి రండి, నా వైపు చూడండి, రక్షించబడండి, దీవించబడండి, ఆశీర్వదించబడని ఎంతో స్పష్టంగా పిలుస్తున్నాను. చాలా అద్భుతం. బోధిగంత నివాసులారా, నా వైపు చూడండి, నా ఎత్తుకొచ్చి నా వైపు చూడండి, రక్షించబడండి. రక్షణకు నేనే దేవుడు, నేను మరి ఏ దేవుడునూ లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగున నీవు, ప్రతి నాలుక నాతో ప్రమాణం చేయడు. నేను నా ప్రమాణం చేసినాను, నీతిగా నా నోటి మాట బయలుదేరింది, అది వ్యర్థము కాదు. సమయం పోగొట్టుకో, ఇదే మంచి సమయము. కన్యకులు తలుపేసినట్టు వెళ్ళారు. ఆసావు ఆశీర్వాదం పోయాక వెళ్ళాడు, దొరకలేదు. ఇది మంచి సమయం. ప్రభువు నీకు దొరుకు సమయం. రా, ప్రభు నిన్ను దీవిస్తాడు. ఒకసారి తల్ల వంచుదాం, దేవుని సందులో ప్రార్థన చేసుకుందాం. ప్రభు దగ్గరికి వస్తావా? ఆయన నిన్ను పిలుస్తున్నాడు. దేవుని యొద్దకు రండి. ఈ లోకంలో ఎవరు మా ఇంటికి రావద్దన్నారు. ఇప్పుడు ఒకరింటికి ఒకరు వెళ్తలేదు, ఒకరినొకరు ముట్టుకోవట్లేదు, అవ్వలించుకోవట్లేదు, చేతులు ఇచ్చుకోవట్లేదు. చేతులు పట్టుకుంటే జబ్బు వచ్చేద్ది అంటారు, చేతులు తాగితే జబ్బు వస్తుంది, మా ఇంటికి వస్తే జబ్బు వచ్చేది. మీరు రాకండి. బంధువులైనా, చుట్టాలైనా, స్నేహితులైనా, ఆప్తులైనా, అభిమానులైనా సరే దూరంగా పెట్టి చూస్తున్నారు. ఈ సమయంలో ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, లోకము నిన్ను త్రోసివేస్తుంది కదా. నిజమే, వాళ్ళకి నీలో జబ్బు ఉందేమో, నీలో పాజిటివ్ ఉందేమని భయపడిపోతున్నారు ఒకరు కదా. వాళ్ళు నీకు తాగితే నీ నుంచి వాళ్ళకి జబ్బు వస్తుందేమో భయపడిపోతున్నారు. కానీ ఆ మురికి గుడ్డలతో వచ్చినటువంటి చిన్న కుమారుడిని తండ్రి తాకాడు, ముద్దు పెట్టుకున్నాడు, కబులించుకున్నాడు, దగ్గరికి ఆహ్వానించాడు. నువ్వెంత మురికులో ఉన్నా, ఎంత దుఃఖములో ఉన్నా, ఎంత అసహ్యకరమైన జీవితం జీవిస్తున్నా, నిన్ను ప్రేమించి దగ్గరికి తీసుకుని కబులించుకుని ముద్దు పెట్టుకుని నిన్ను రక్షించుటకు సిద్ధం ఉన్న రారాజు యేసుక్రీస్తు ప్రభువారు ఈ దినము నిన్ను పిలుస్తున్నాడు. నా ప్రియ కుమారుడా, కుమార్తె, దేవుని యొద్దకు రండి, అప్పుడు యొద్దకు వస్తాను. ఒకసారి ప్రార్థన చేస్తావా? ఇప్పుడే ప్రభు దగ్గరికి రా, ప్రభు నిన్ను దీవిస్తాడు. ఇప్పుడు కాదు, ఇంకా తర్వాత నువ్వు వాయిదా వేయకు. నీకు నీ దేవునికి ఉన్న మధ్యలో ఉండండి. ఆ యొక్క సెటిల్మెంట్, పాప వివాదం తీర్చేసుకో. నీ భారమంతా ప్రభు మీద వేసి విశ్రాంతిని పొందుకో. ఆశీర్వాదం పొందుకోవటానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఒకసారి తల వంచి ప్రార్థించి, ప్రభు నేను యొద్దకు వస్తానయ్యా. నువ్వు రావటం ఆలస్యం, ప్రభు నీ యొద్దకు వస్తాను. నిన్ను త్రోసివేసే దేవుడు. భారమతో ఉన్నావా? ప్రయాసతో ఉన్నావు కదా, బెంగతో ఉన్నావు. ఏమవుతుంది నా జీవితం? నా పనులన్నీ పోయినాయి, నా వ్యాపారాలన్నీ పోయినాయి, నా ఆశీర్వాదం అంతా పోతుంది, నేను ఎలా ఉంటాను, నా బిడ్డలు ఏమవుతారు, నీ భయంతో కృంగిపోతున్నావేమో. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. నీ భారము తొలగించి, నీ వేదన తొలగించి, నీకు నెమ్మది, సమాధానం, శాంతిని అనుగ్రహించే దేవుడు నీ కొరకు లోకంలోకి వచ్చి, నీ కొరకు, నా కొరకు మన శరీరంలో ఉన్న పాపమంతటిని మోసుకుని నీ భారమంతా తీసివేసి విశ్రాంతి, నెమ్మది కలిగించే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. వస్తావా? ఇదే మంచి సమయం. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయ కాల సమయంలో ప్రభా, మేము నీ యొద్దకు వస్తే మీరు మా యొద్దకు వస్తారని లేఖనం తెలియజేస్తారు. మేము ఎందుకు రావాలో మాకు తెలియజేస్తారు. మాకున్నటువంటి విభాదమైనటువంటి పాపబంధమైనటువంటి పరిస్థితి నుంచి నీ దగ్గర ప్రభు విముక్తి పొందటానికి రమ్మన్నాం, సెటిల్మెంట్ చేసుకోమంటున్నాం. అయ్యే ప్రభా, మా పాపములు నీకు మాకు అడ్డుగా ఉన్నాయి ప్రభు, వాటిని ఒప్పుకుంటూ విడిచిపెట్టి తీసివేస్తానని చెబుతున్నాం. అంతేకాదు, మా భారం అంతా తొలగించడం, మా ప్రయాస తొలగించడం మనం పిలుస్తున్నావు తండ్రి.
వ్యాధి భారము, రోగ భారము, శ్రమల భారం, అప్పుల భారం, ఆర్థిక భారము, ఎన్నో భారములు మా మీద ఉన్నాయి ప్రభు. వాటిని కలిగించిన అమ్మని పిలిచినందుకు నీకు స్తోత్రం. ఆశీర్వాదానికి పిలిచిన దేవుడా నీకు స్తోత్రం. మేము దాన్ని పొందుకుంటాం. ఇప్పుడే వచ్చి చిన్న కుమారుడు వల్లే మేము వచ్చి స్వచ్ఛత కాపాడి నీతో సమాధాన పడే నాకు దయచేసి మా ఏకి విడిచిపెట్టి, మా పాప విడిచిపెట్టి నీతో సమాధాన పడి నీ నుండి ఆశీర్వాదం పొందుటకు నీ కృప అందరికి దయచేసి వాటిని బిడ్డలను దర్శించండి. పరిస్థితులు ఇప్పుడు అనుకూలం లేకపోయినా వారిని వారి కుటుంబాన్ని కాచి కాపాడండి. నీ ఉన్నావని నిరీక్షణ, నీ వద్దకు వస్తే నెమ్మది సమాధానం దొరుకుని గొప్ప ధైర్యం వాళ్ళు దయచేసి. పరిస్థితులు ఎంత మారిపోయినా నువ్వు మారణ దేవుడవు, విడవన దేవుడవు ప్రభు, కృప చూపే దేవుడు కనుక నిన్ను హత్తుకుని నిన్ను వెంబడిస్తూ నీలో సాగిపోయే కృపతులు దయచేయండి. అయా 4 సంఘాలు బిడ్డను ఆశీర్వదించండి. వాక్యం వినే మనసు దయచేయండి. ఆరాధనలో లేము కదా, పాస్టర్ గారు లేరు కదా ఎదురుగుండా అని చెప్పి లోకానుసరి పరిగెట్టుకుని తిరుగుతూ ఉండకుండా దేవుని వాక్యం విని బలపడి ఆత్మీయ మేలు పొందే కృప దయచేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకుని బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి బలపరిచి కృపతో నింపమని ప్రార్థించండి. మా దేశంలో ప్రపంచాన్ని కాపాడండి. ఈ కరోనా వైరస్ విడిపించండి ప్రభావ. ఇంకా లాక్డౌన్ అలా పొడిగించుకుని వెళ్ళిపోతే మానవ జీవితం అస్తవ్యస్తం అయిపోయినా ఉంది కనుక ప్రభావ దీనికి పరిష్కారము ప్రభా కృపను దయచేసి ప్రార్థిస్తుంది. నీవు అక్కడవే పరిష్కారం ఇవ్వగల దేవుడవు. కృప చూపు దేశ నాయకుడిని కాపాడి కరోనా వైరస్ విషయంలో ఎంతో త్యాగం చేస్తున్న వీళ్ళందరికీ కృపను దీవెన దయచేయండి. త్వరగా మీ మీ యొక్క కృపను ద్వారా ఈ పరిస్థితి మాకు విముక్తి కలిగించి ఆశీర్వదించి బలపరచమని మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, ఆదరణ దీవెన చేరిన మనకు మన కుటుంబములకు ఇప్పుడు సదాకాలం తోడే ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని దీవించును గాక.